వెల్కమ్ టు SV6 న్యూస్ సమగ్ర సమాచార వారిది నేను మీ సతీష్. గుజరాత్లోని అహ్మదాబాద్లో ఘోర విమాన ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో 242 మంది చనిపోయినట్టుగా ఇప్పటివరకు అందిన సమాచారం ప్రకారం తెలుస్తోంది. తీవ్ర విషాద ఛాయలు అలుముకున్నాయి. దేశవ్యాప్తంగా ప్రముఖులందరూ తీవ్ర సంతాపం తెలియజేస్తున్నారు. ఒక్కసారిగా దేశాన్నే కాదు యావత్ ప్రపంచాన్ని దిగ్భ్రాంతికి గురి చేసిన సంఘటన ఇది. ఈ దుర్ఘటన యావత్ జాతిని కదిలిస్తుందని చెప్పొచ్చు. ఒకసారి ఆ వివరాల్లోకి వెళ్తే, కుప్పకూలిన విమానం 242 మంది దుర్మరణం. గుజరాత్లోని అహ్మదాబాద్లో మేఘానీ నగర్ వద్ద ఘటన. లండన్ వెళ్తున్న ఫ్లైట్ టేకాఫ్ అవుతుండగా కూలిన విమానం. మెడికల్ కాలేజీ మెస్ నివాసాలపై పడ్డ ఫ్లైట్. పరిసరాల్లో దట్టమైన పొగలు, కొనసాగుతున్న రెస్క్యూ. సహాయ చర్యల్లో 24 అంబులెన్సులు, ఆసుపత్రికి బాధితులు. 230 మంది ప్రయాణికులు, 10 మంది సిబ్బంది, 2 పైలట్లు. మొత్తం 242 మంది ఉన్నట్టుగా మనకు తెలుస్తోంది. ఈ ప్రయాణికుల్లో 169 మంది భారతీయులు ఉండగా 53 మంది బ్రిటిషర్స్ ఉన్నారు. 7 పోర్చుగీస్ వారు ఉన్నారు. 1 కెనడియన్, 10 మంది సిబ్బంది ఉన్నట్టుగా మనకు తెలుస్తోంది. ఈ ప్రమాదంలోనే గుజరాత్ మాజీ సీఎం మృతి చెందినట్టుగా మనకు తెలుస్తుంది. ప్రయాణికుల మేనిఫెస్టోలో 12వ ఎంట్రీ. బిజినెస్ కేటగిరీలో జెడ్ క్లాస్ ట్రావెలర్ 2016 నుంచి 2021 వరకు రూపానీ సీఎంగా ఉన్నారు. ఇక మేడే కాల్ వచ్చినట్టుగా మనకు తెలుస్తుంది. అంటే మేడే కాల్ అంటే ఏదైనా ఊహించిన ప్రమాదం ఎదురైనప్పుడు అందులో ఉన్న పైలట్ మేడే కాల్ ఇస్తారు. అంటే మేడే మేడే అని 3 సార్లు ఆయన పలుకుతారు. దాన్ని బట్టి అక్కడ ఏదో ప్రమాదం ఉందని చెప్పి వాళ్ళు భావించి వెంటనే తదుపరి చర్యలు తీసుకోవడానికి ఒక అవకాశం ఏర్పడుతుంది. అలాంటి ప్రమాదాన్ని ముందే పసిగట్టిన అతను మేడే కాల్ ఇచ్చినా అంటే అప్పటికి జరగాల్సిన దుర్ఘటన జరిగిపోయింది అన్నట్టుగా మనకు తెలుస్తుంది. ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే, గుజరాత్లోని అహ్మదాబాద్ సమీపంలో ఎయిర్ ఇండియా విమానం ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో 242 మంది మృతి చెందారు. ఇందులో 230 మంది ప్రయాణికులు ఉండగా 10 మంది సిబ్బంది, 2 పైలట్లు ఉన్నారు. మేఘానీ నగర్ ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. అహ్మదాబాద్ నుంచి లండన్ గ్వాటికి వెళ్లే AI-171 ఈ విమానం టేకాఫ్ అవుతుండగా సాంకేతిక సమస్య తలెత్తడంతో ప్రమాదం చోటు చేసుకుంది. ఈ క్రమంలో భారీగా మంటలు చెలరేగుతూ దట్టమైన పొగలు అలుముకున్నాయి. ఇవాళ మధ్యాహ్నం 1:33 నిమిషాలకు టేకాఫ్ తీసుకున్న విమానం సరిగ్గా 5 నిమిషాల్లో, అంటే 1:38 నిమిషాలకు కుప్ప కూలిందని ఎయిర్ ఇండియా వర్గాలు తెలిపాయి. అంతా చనిపోయినట్లు అహ్మదాబాద్ సిపి నిర్ధారించారు. ఘటనా స్థలం వద్దకు భారీగా ఫైర్ ఇంజన్లు చేరుకుని మంటలు ఆర్పేస్తున్నాయి. ఇదే క్రమంలో 24 అంబులెన్సులు సహాయక చర్యల్లో పాల్గొంటున్నాయి. విమాన శకలాలు పడడంతో చుట్టుపక్కల వారు గాయపడ్డారు. వారిని ఆసుపత్రులకు తరలించారు. అంటే భారతదేశ పౌర విమానయాన చరిత్రలోనే అత్యంత పెద్ద దుర్ఘటనగా మనకి ఇది తెలుస్తుంది. గతంలో మునిపెన్నడూ చూడని ఒక ప్రమాదం ఇది. అంటే దేశవ్యాప్తంగా విషాద ఛాయలు అలుముకున్నాయి. దేశమంతా దిగ్భ్రాంతికి గురైంది. యావత్ దేశం కూడా ఒక శోకసంద్రంలో ఉందని చెప్పొచ్చు. అంటే తమ గమ్యస్థానాలు చేరుకోవడానికి దాదాపు 242 మంది, అంటే దాంట్లో ఉన్నటువంటి ప్రయాణికులందరూ లండన్ వెళ్ళే ఫ్లైట్ ఇది. టేకాఫ్ అయిన 5 నిమిషాలకే కుప్పకూలిపోవడం చాలా విషాదం ఇది. అంతేకాదు, ఇది ఒక మెడికల్ కాలేజ్ సంబంధించినటువంటి హాస్టల్పై పడింది. అక్కడ ఉన్న నివాసాలపై పడడంతో అక్కడ ఇంకా ప్రమాద తీవ్రత మరింత పెరిగిందని చెప్పొచ్చు. మేడే మేడే. ఎయిర్ ఇండియా బోయింగ్ 778 డ్రీమ్ లైనర్ టేకాఫ్ అయిన కొన్ని నిమిషాల్లోనే విమానం కుప్పకూలింది. ప్రమాద సమయంలో విమానం 825 అడుగుల ఎత్తులో ఉంది. టేకాఫ్ అయిన కొన్ని సెకండ్లలోనే సిగ్నల్స్ కోల్పోయినట్లు తెలుస్తోంది. ఈ సమయంలోనే పైలట్లు అత్యవసర సందేశం మేడే మేడే అని అహ్మదాబాద్ ఏటీసీని మెసేజ్ పంపించారు. ఇది జరిగిన తర్వాత రేడియో ఆఫ్ అయిపోయింది. విమానయానంలో మేడే అనేది అంతర్జాతీయంగా గుర్తింపు పొందిన డిస్ట్రెస్ సిగ్నల్. ఇది పైలట్లు అత్యవసర పరిస్థితిని తెలపడానికి ఉపయోగిస్తారు.
నాకు సహాయం చెయ్యి అనే అర్థం వచ్చే ఫ్రెంచ్ పదబంధం మైడర్ నుంచి ఉద్భవించింది. ఇది రేడియో ద్వారా ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ లేదా సమీపంలోని ఇతర విమానాలకు ప్రసారం చేయబడుతుంది. మృతుల సంఖ్య భారీగా పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. సంబంధిత అధికారులు ఘటనా స్థలంలో యుద్ధ ప్రాతిపదికన సహాయక చర్యలు చేపట్టారు. కో పైలట్ ఏటీసీకి మేడే మెసేజ్ ఇచ్చారని, ఆ తర్వాత విమానం నుంచి ఎలాంటి స్పందన రాలేదని పౌర విమానయాన డైరెక్టరేట్ ధృవీకరించింది. ఈ విమానం కెప్టెన్గా సుమిత్ సబర్వాల్, ఫస్ట్ ఆఫీసర్గా క్లైవ్ కుందర్ ఉన్నారు. కెప్టెన్ సుమిత్ సబర్వాల్ 8,200 గంటల అనుభవం, కో పైలట్కు 1,100 గంటల విమానయాన అనుభవం ఉంది. సో మేడే కాల్ వచ్చినప్పటికీ ఎలాంటి సహాయక చర్యలు చేపట్టలేకపోయామని చెప్పేసి దీన్ని బట్టి అర్థమవుతుంది. ఇక ప్రమాదంలో గుజరాత్ మాజీ సీఎం మృతి. అహ్మదాబాద్ సమీపంలో జరిగిన విమాన ప్రమాదం కలకలం రేపింది. ఇదే విమానంలో గుజరాత్ మాజీ సీఎం విజయ్ రూపానీ మృతి చెందారు. ప్రయాణికుల అధికారిక మేనిఫెస్టోలో ఆయన పేరు 12వ ఎంట్రీగా ఉంది. బిజినెస్ కేటగిరీలోని జెట్ క్లాస్ కింద ఆయన పేరు లిస్ట్ అయింది. ఆగస్టు 2016 నుంచి సెప్టెంబర్ 2021 వరకు విజయ్ రూపానీ ముఖ్యమంత్రిగా పనిచేశారు. ఆ విమానంలోని అనేక మంది ప్రముఖ ప్రయాణికుల్లో రూపానీ ఒకరు. అధికారులు ప్రాణ నష్టం స్థాయిని అంచనా వేస్తున్నారు. విజయ్ రూపానీ మృతి చెందినట్టు అహ్మదాబాద్ సిపి ధృవీకరించారు. ఈ ప్రమాదంలోనే విజయ్ రూపానీ గుజరాత్ మాజీ సీఎం, అంటే 2016 నుంచి 2021 వరకు ఆయన సీఎంగా ఉన్నారు. సో ఆయన కూడా జెట్ క్లాస్ కేటగిరీలో ప్రయాణిస్తున్నట్టుగా మనకు తెలుస్తుంది, సమాచారం అందుతుంది. ఆయన కూడా మృతి చెందినట్టుగా అహ్మదాబాద్ సిపి కూడా ధృవీకరించారు. ఎంతో రాజకీయ అనుభవం ఉన్న ఆయన్ని కూడా గుజరాత్ ప్రజలు కోల్పోయారు. ఇక విమాన ప్రమాదంపై ప్రముఖులు దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణ సీఎం రేవంత్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రమాదం నుంచి ప్రయాణికులు సిబ్బంది సురక్షితంగా బయటపడాలని ప్రార్థించారు. సహాయక చర్యలను సమర్థవంతంగా చేపట్టాలని ఆయన కేంద్ర ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేశారు. ఇక ప్రమాదంపై ప్రధాని మోదీ ఆరా. పౌర విమానయాన మంత్రికి ఫోన్, సహాయక చర్యలకు ఆదేశం. ఘటనా స్థలానికి రామ్మోహన్ నాయుడు, సంబంధిత సంస్థలు హై అలర్ట్. అహ్మదాబాద్ విమాన ప్రమాద ఘటనపై ప్రధాని నరేంద్ర మోదీ కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజారపు రామ్మోహన్ నాయుడుతో మాట్లాడారు. ప్రమాద ఘటనపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. పరిస్థితిని వెంటనే సమీక్షించాలని, అన్ని రకాల సహాయక చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. క్షేత్రస్థాయిలో చేపట్టిన సహాయక చర్యలు పర్యవేక్షించేందుకు తాను ఘటనా స్థలానికి బయలుదేరి వెళ్తున్నట్టు రామ్మోహన్ నాయుడు ప్రధానికి తెలిపారు. ఇక గుజరాత్ సీఎంకు అమిత్ షా ఫోన్. విమాన ప్రమాదం పట్ల కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా స్పందించారు. విషయం తెలిసిన వెంటనే ఆయన గుజరాత్ సీఎం భూపేంద్ర పటేల్, హోం మంత్రి, పోలీస్ కమిషనర్తో ఫోన్లో మాట్లాడారు. వారితో అక్కడి పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. సో అమిత్ షా కూడా పరిస్థితిపై సమీక్ష నిర్వహిస్తున్నారు. అక్కడికి వెళ్ళినట్టుగా తెలుస్తుంది మనకి. పూర్తి స్థాయిలో పరిస్థితి ఎలా ఉంది, ఏంటి, ప్రమాదం సంబంధించినటువంటి ఎయిర్ ఇండియా కూడా మొత్తం డీప్ బ్లాక్గా మార్చిపెట్టింది. సో ప్రమాద ఘటనపై అంతమంది మృతి చెందిన సందర్భంగా ఈ విషాద నేపథ్యంలో తమ డీపీని కూడా బ్లాక్ కలర్గా వాళ్ళు ఏర్పాటు చేసుకున్నారు. తమ సంతాపాన్ని ఆ విధంగా తెలుపుతున్నారు. ట్విట్టర్ అకౌంట్లో తన అకౌంట్ డీపీ అండ్ కవర్ పిక్ను నలుపు రంగులోకి మార్చింది. ఈ ప్రమాద నేపథ్యంలో ఎయిర్ ఇండియాపై నెట్టింటి విమర్శలు వస్తున్నాయి. సో ఇట్లా లిస్ట్ మొత్తం కూడా ఇక్కడ ఉంది, ఎంతమంది ప్రయాణికులు ఏంటి అని చెప్పేసి, మొత్తం ఎవరెవరు ఉన్నారు దాంట్లో అని చెప్పి. విమాన ప్రమాదంపై పలువురు ప్రముఖులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. సో అస్సాం సీఎం ఎయిర్ ఇండియా ప్రమాదం తను ఎంతో కలిసివేసింది అని చెప్పారు. ఇంకా మెగాస్టార్ చిరంజీవి కూడా తన ఎక్స్ వేదిక తన సంతాపాన్ని తెలిపారు. అహ్మదాబాద్ నుండి లండన్ బయలుదేరిన విమానం AI-171 ప్రమాదానికి గురైందన్న వార్త విచారకరం. మాటలకు అందని విషాదం ఇది. మృతుల కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి అంటూ ఆయన తన సంతాపాన్ని తెలిపారు. ఇక ఎయిర్ ఇండియా చైర్మన్ కూడా దీనిపై స్పందిస్తూ
బాధిత కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నా అని చెప్పారు. బాధితులు వారి కుటుంబాలకు సపోర్ట్ చేయడంపైనే తాము దృష్టి పెట్టినట్టుగా తెలిపారు. అందుకు తగిన విధంగా తాము శ్రమిస్తున్నామని, బాధిత కుటుంబాలకు సమాచారం అందించేందుకు ఎమర్జెన్సీ టీం వర్క్ చేస్తుందని కూడా చెప్పారు. సమాచారాన్ని త్వరితగతిన అందిస్తామన్నారు. ఇక పౌర విమాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు కూడా స్పందించారు. ప్రధాని మోదీ ఫోన్ చేసి ప్రమాదం గురించి ఆరా తీశారని చెప్పారు. ప్రమాదం గురించి తెలిసిన వెంటనే తాను విజయవాడ నుంచి నేరుగా బయలుదేరి వచ్చానని అన్నారు. ఈ ఘటనపై సమగ్ర దర్యాప్తు జరుగుతుందని, అన్ని కోణాలు లోతైన నిష్పక్షమైన దర్యాప్తు చేస్తామన్నారు. అధికారులతో సమావేశం అనంతరం మరిన్ని వివరాలు అందిస్తామని చెప్పారు. ఇక విమానంలో గుజరాత్ మాజీ సీఎం విజయ్ రూపాని కూడా ఉన్నారని ఆయన కూడా స్పష్టం చేశారు. సో ఒక ప్రత్యక్ష సాక్షి కథనం ప్రకారం అయితే, నేను ఇంట్లో ఉన్న సమయంలో భారీ శబ్దం వినిపించింది. ఏం జరిగిందో అని చూసేందుకు బయటకు వెళ్ళగా ఆకాశంలో దట్టమైన పొగ కనిపించింది. అక్కడికి వెళ్ళి చూడగా కూలిపోయిన విమాన శకలాలతో పాటు అనేక మృతదేహాలు చెల్లాచెదురుగా పడి ఉన్నాయని చెప్పి ఒక ప్రత్యక్ష సాక్షి చెప్పిన విషయం అయితే ఇది. చూడండి ఇక్కడ ఫోటో, మొత్తం బిల్డింగ్ అంతా కాలి బూడిదైపోయింది. అక్కడ శకలాలు కూడా మనకు కనపడుతూ ఉన్నాయి. ఆర్మీ సహాయక చర్యల్లో నిమగ్నమైంది. అధికారులు, ఆర్మీ మొత్తం అందరూ కూడా సహాయక చర్యల్లో ఉన్నారు. ఇక మృతుల కుటుంబాలకైతే టాటా గ్రూప్ కోటి పరిహారం ప్రకటించింది. ఎయిర్ ఇండియా ప్రమాద ఘటన మమ్మల్ని తీవ్రంగా కలిచివేసింది. ఆ బాధను వ్యక్తపరచడానికి మాటలు కూడా రావడం లేదు. ప్రమాదంలో ప్రియమైన వారిని కోల్పోయిన కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాం. ఈ విషాదంలో ప్రాణాలు కోల్పోయిన ప్రతి వ్యక్తి కుటుంబానికి టాటా గ్రూప్ తరపున కోటి చేయనున్నామని చెప్పారు. గాయపడిన వారి వైద్య ఖర్చులు కూడా తామే భరిస్తామని, వారి సంరక్షణ బాధ్యత కూడా తమదే అని, బీజే మెడికల్ హాస్టల్ నిర్మాణానికి తమ వంతుగా తోడ్పాటు అందిస్తామని చెప్పి చంద్రశేఖర్ కూడా పేర్కొన్నారు. ఈ ఘటనపై ఎయిర్ ఇండియా ఎండీ CEO క్యాంపెల్ విల్సన్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. సో దేశవ్యాప్తంగా కూడా ఒక విషాదం అయితే అలుముకుంది. చనిపోయిన ప్రతి ఒక్కరి కుటుంబాలకు కూడా అందరూ ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నారు. ఎవరి స్థాయిలో వారు దీనిపై స్పందిస్తూ ఉన్నారు. అక్కడ సహాయ చర్యలు ఇంకా ముమ్మరంగా సాగుతూనే ఉన్నాయి. మా SV6 తరపు నుంచి కూడా ఆ కుటుంబాలకి మేము సానుభూతి తెలియజేస్తున్నాం. ఇంకేమి ఉన్నాయి? ఇంజిన్లలో వైఫల్యంతోనే ప్రమాదం. అయితే ఇంజిన్ ఫెయిల్ కావడం వల్ల ఈ ప్రమాదం జరిగిందని చెప్పి మనకి మరో వార్తా కథనం అయితే ఇక్కడ ఉంది. మెడికల్ కాలేజీ బిల్డింగ్పై ఫ్లైట్ క్రాష్, 20 మంది మెడికల్ అక్కడికక్కడికి చనిపోయారు వాళ్ళు. అయితే ప్రమాదాలకు సంబంధించినటువంటి దానిపై అయితే మృతి చెందింది ఎంత అనేది మాత్రం ఇంకా సంఖ్య ఒక 242 మంది అందరూ చనిపోయారన్నట్లే చెప్తున్నారు. ప్రమాదం వెనుక కుట్ర కోణం పైన కూడా విమాన శాఖ అనుమానాలు వ్యక్తం చేస్తుంది. బ్లాక్ బాక్స్ దొరికితేనే నిజాలు వెలుగులోకి అని చెప్పి అంటున్నారు. సో ఇది ఈ విమాన ప్రమాదంపై, అహ్మదాబాద్లో చోటు చేసుకున్న విమాన ప్రమాదంపై పూర్తి కథనం. మరిన్ని వివరాలతో మళ్ళీ కలుసుకుందాం. అంతటి వరకు